నచికేతుడిని వాడి తండ్రి యముడికి దానం చేస్తాడు. వీడు యముడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. యముడు 2 రోజులు ఎక్కడో బయటకు వెళ్ళి ఉంటాడు. యముడు వచ్చేదాకా అక్కడే కూర్చుంటాడు. కూర్చొని యముడు వచ్చిన తర్వాత అయ్యా 2 రోజుల నుంచి వీడు భోజనం చేయలేదని చెప్తారు. ఎందుకు నువ్వు భోజనం చేయలేదంటే యజమాని భోజనం చేయకుండా నేను భోజనం చేయడం, నన్ను నీకు ఇచ్చేసాడు నా తండ్రి, నువ్వు నా యజమానివి, నువ్వు లేకుండా నేను భోజనం చేయడం అనేది కరెక్ట్ కాదు, నీ అనుజ్ఞతోటి నేను భోజనం చేయొచ్చు, నేను ఇట్లా 2 రోజులు పోతున్నాను రా, నువ్వు శుభ్రంగా అక్కడ ఉండు భోజనం చెయ్యి అని చెప్తే నీ అనుజ్ఞతోటి చేయొచ్చు, కాబట్టి భోజనం చేయలేదా, మరి నువ్వు అట్లా కాదరైనా ముందు తిను అని చెప్పి తినిపించి నీకేం కావాలని అడుగుతాడు. ఏం కావాలని అడిగితే వాడు అడిగేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది గొప్ప, అంటే వాడు అడిగేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా గొప్ప జ్ఞానం. వాడు ఏమడుగుతాడంటే ఏ జ్ఞానాన్ని అయితే నేను తెలుసుకుంటానో అది దానివల్ల ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా నాకు తెలుస్తుందో, ఏ విషయాన్ని అయితే నేను తెలుసుకుంటే ప్రపంచంలో ఉండే విజ్ఞానం అంతా నాకు తెలుస్తుందో అటువంటి జ్ఞానాన్ని నాకు బోధించు అంటాడు. అదేమిటది? ఏమిటి? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అందరికీ బోధించరు, అర్హుడైన వాడికే బోధిస్తారు. అది ఒక రూల్. ఇప్పుడు నువ్వు అది సాధించడానికి చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా నీకు శారీరకమైనటువంటి ఇది చేయాల్సి ఉంటుంది, మానసికమైనటువంటి ఇది చేయాల్సి ఉంటుంది. దానికి నువ్వు అర్హుడా కాదా అనేది గురువుకు తెలియకుండా నీకు ఆ విద్యను ఎట్లా ఇస్తాడు? అది తెలుసుకుంటే, ఇప్పుడు ఒక చిన్న విషయం అమ్మా, అన్నిటికీ మూలమైనది ఒకటి ఉన్నది, అన్నిటికీ మూలం అది. ఈ మూలాన్ని గురించి తెలుసుకుంటే ఇదంతా నీకు తెలిసినట్టేనా కాదా? అర్థమవుతుంది, తెలిసినట్టే. అది